ఇజ్రాయెల్ గురించి ఒకసారి మనం ఉదాహరణ తీసుకుంటే, ఎర్ర సముద్రం దాటి ఇటువైపు వచ్చారు ఇజ్రాయేలీలు. వచ్చిన తర్వాత సీనా పర్వతం మీదకి మోషేని దేవుడు పిలుస్తాడు, వెళ్తాడు. అక్కడ దేవుడు ధర్మశాస్త్రాలు ఇస్తారు మోషేకి. అక్కడ ఎంతకాలం ఉంటాడో తెలుసా మోషే? సీనా పర్వతం మీద 40 రాత్రుల్లో 40 పగల్లో అక్కడే ఉంటారు. 40 రోజులు పూర్తిగా అక్కడే ఉంటాడు. ఒక తిండి లేదు, నీళ్లు లేవు, ఏది లేదు, అట్లా ఉండిపోతాడు. ఎందుకని? దేవుని శక్తి అటువంటిది. దేవునికి స్తోత్రం. దేవుని రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత మనం అట్టాగే ఉంటాం. దేవుని రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత మనం అంతే ఉంటాం. ఆ 40 రోజుల్లో మోషే లేనప్పుడు ఇజ్రాయేలీల ప్రజలు ఏం చేశారు తెలుసా? ఏం చేశారండి? దేవుని పూజించారా? ఏం చేశారు? చెప్పుకున్నాం మొన్న ఒకసారి. మనకు అవి గుర్తుండాలి. ఐగుప్తు దేశం నుంచి బంగారం, వెండి, ఇంకా కొంత సామాను తీసుకొచ్చుకున్నారు కదండి. తీసుకొచ్చుకుంటే వాటితో ఏం చేశారంటే, ఇక మోషే లేడు, మమ్మల్ని నడిపించే దేవుడు లేడు, మాకేం తెలియట్లేదు ఎటు పోవాలో ఏం చేయాలో అనే ఉద్దేశంతో వారు తీసుకొచ్చినటువంటి బంగారంతో వెండితో అన్నిటి కలిపి ఒక పోత తోడను తయారు చేశారు. పిల్లారా, దేవునికి స్తోత్రం. అర్థమైందిగా? తయారు చేశారు. మనం కూడా రక్షించబడిన తర్వాత ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటాం. దేవుని వాక్యం గుర్తుండదు, దేవుని రక్షణ గుర్తుండదు, దేవుడు ఎన్ని అద్భుతాలు చేశారో మనకు గుర్తుండదు, దేవుడు మనకు జీవితాల్లో ఎన్ని కార్యాలు చేశారో గుర్తుండదు. అవన్నీ గుర్తులేక మళ్ళీ బురదగుంట్లో పడిపోతుంటాం. ఎన్నిసార్లు పడతామండి? ఎన్నిసార్లు లాగేస్తాడు దేవుడు? ఏమండి, ఒకసారి రక్షించబడిన తర్వాత నువ్వు బురదగుంటలో పడకుండా ఉండాలి. నువ్వు ఎక్కడ నడవాలి? దేవుని మార్గంలోనే జీవించాలి, రక్షణ జీవితంలో జీవించాలి, రక్షణ బ్రతుకులోనే జీవించాలి. ప్రియులారా, దేవునికి స్తోత్రం.